ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రెండో సినిమా సెట్ అయింది. వీరి కలయికలో సుబ్రహ్మణ్య స్వామి కత్తుతో భారీ పాన్ ఇండియా సినిమా రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా బాలీవుడ్ ఇంటర్వ్యూ కూడా సిద్ధమయ్యాడు తారక్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మురగన్ అనే మైథలాజికల్ మూవీలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇవ్వకుండా ఎన్టీఆర్ చేతిలో రీసెంట్గా కనిపించిన బుక్ను బట్టి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆల్మోస్ట్ మురగన్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తుంది. నిజానికి ఈ రోల్ కోసం మొదట అల్లు అర్జున్ను అనుకున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు వాళ్ళ కాంబోలో ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయి మొత్తం టీం కూడా ఫైనలైజ్ అయిన తర్వాత కాల్ షీట్లు కూడా ఇచ్చిన బన్నీకి త్రివిక్రమ్కు హ్యాండ్ ఇచ్చాడు. పుష్ప 2 సాలిడ్ హిట్తో ఒక్కసారిగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉండాలని భావించిన ఆయన త్రివిక్రమ్ సినిమాను హోల్డ్లో పెట్టి ఆ ప్లేస్లో అట్లీని దింపారు. ఇక ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అంతా భావించారు. కానీ సడన్గా తారక్ను త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్లోకి దింపడంతో న్యూస్ తెగ వైరల్గా మారింది. తారక్ సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీంతో అల్లు అర్జున్ నుంచి తారక్ ఖాతాలో ప్రాజెక్ట్ వెళ్లిపోయింది. ప్రస్తుతం డ్రాగన్లో నటించిన తారక్ తర్వాత దేవరా 2 సినిమాను కూడా పూర్తి చేసిన వెంటనే మురగన్ సెట్స్లోకి అడుగు పెట్టనున్నాడట. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్తో సినిమా ఫినిష్ చేసి ఎన్టీఆర్ సినిమా పనులను ముగించుకొని సెట్స్లోకి అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో తారక్కు జోడీగా ఎవరిని చూస్ చేసుకోబోతున్నారని న్యూస్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మొదట ఈ సినిమాలో రష్మిక మందన, జాన్వీ కపూర్ల పేర్లు వినిపించిన తర్వాత సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందట్టు టాక్ నడుస్తుంది. ట్రెడిషనల్ క్యారెక్టర్ కనుక సాయి పల్లవికి మించిన హీరోయిన్ టాలీవుడ్లో ఎవరూ ఉండరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.